హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గోంగూర పచ్చడి చాలా ఈజీగా తయారు చేసుకోవడం చూద్దాం. ఒక కట్ట గోంగూర ఆకులు తీసి కడిగి ఆరబెట్టుకోవాలి. ఈ పచ్చడికి 1 గ్లాస్ ఆవాలు, పావు గ్లాసు మెంతులు తీసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆవాలు తెలుపు రంగులోకి మారేదాకా వేయించుకోవాలి. లంచ్ బాక్సెస్తో హడావిడిగా వంట అవ్వాలంటే ఈ విధంగా ఆవాలు మెంతి పౌడర్ రెడీగా ఉంచుకుంటే పచ్చడి సులభంగా తయారు చేసుకోవచ్చు. పావు గ్లాసు మెంతులు తీసుకొని ఇలా కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి. ఆవాలు మెంతులు చల్లారాక మిక్సీలోకి తీసుకుని మెత్తగా ఆడుకోవాలి. ఈ ఆవాలు మెంతులు పౌడర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని నిల్వ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం ముందుగా ఆరబెట్టుకున్న గోంగూర వేసి మగ్గబెట్టుకోవాలి. గోంగూర ఇలా కలర్ మారేదాకా మగ్గబెట్టుకొని చల్లారాక మిక్సీ బౌల్లోకి తీసుకొని మరీ మెత్తగా కాకుండా ఆడుకోవాలి. ఇప్పుడు 2 వెల్లుల్లిపాయలను తీసుకుని ఒలుచుకొని అట్టే పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్ ఆయిల్ వేసుకొని మనం ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కలర్ మారేదాకా వేయించుకోవాలి. ఈ ఆయిల్లో 1 స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేశాక స్టవ్ కట్టేయాలి. ఈ వేడి నూనెలోనే గోంగూర ముద్ద, మనం ముందుగా ఆడిపెట్టుకున్న ఆవాలు మెంతులు పౌడర్ 2 స్పూన్స్, 5 స్పూన్లు కారం, 2 స్పూన్స్ ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆయిల్ ఉన్న వేడికే మనం వేసిన కారం గోంగూర మగ్గిపోతాయి. స్పెషల్గా మగ్గబెట్టవలసిన అవసరం లేదు. ఈ పచ్చడి ఉల్లిపాయ నంచుకుని తింటే సూపర్గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.